శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో మళ్ళీ చెప్తాను అబ్బాయి బాగాలేదు. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. మరి ధనుసు రాశి వారికి ప్రధానంగా పంచమ స్థానంలో ఏర్పడిన బుధాదిత్య యోగం, అంటే దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు, భాగ్యాధిపతిగా ఉన్నటువంటి రవి ఉచ్చస్థితి 5వ స్థానంలో ఈ బుధాదిత్య యోగంలో ఉండడం వల్ల ఇన్నాళ్ళు మీరు పడిన శ్రమకి తగిన ప్రతిఫలం, గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే వృత్తిపరంగా మీకు ప్రమోషన్ కానీ వృత్తిలో అభివృద్ధి కానీ వచ్చే అవకాశం ఉంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు, వ్యక్తిగత వృత్తిలో ఉన్నవాళ్ళు మీరు వేరొక చోటకి మీ యొక్క కార్యకలాపాలు మార్చే అవకాశం ఉన్నది. అంటే ఏదో కొత్త బ్రాంచీ లాంటిది పెట్టడం, అది కొద్దిగా ఇంప్రూవ్డ్ అయినటువంటి సిటీ అవ్వచ్చు, లేదంటే ఒక పెద్ద బిజినెస్ సెంటర్లోకి మీ యొక్క వ్యాపార విస్తరణ జరగబోతుంది. అది మీరు విద్యారంగంలో ఉన్నా, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నా, న్యాయవాది వృత్తిలో ఉన్నా కంప్లీట్గా మీ యొక్క స్థాయి స్టేటస్ మారబోతుంది. మీరు గతంలో తీసుకున్నటువంటి రెమ్యునేషన్ కన్నా అది విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే మీకు ఏర్పడినటువంటి క్లయింట్స్ కూడా అటువంటి రాజకీయ స్థాయిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళు మీకు క్లయింట్స్గా రావడం జరుగుతుంది. మీకు గుర్తింపు కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే ఇది అందరికీ రవి బుధులు కలిస్తే ఇది బుధాదిత్య యోగం. కొందరికి నిపుణ యోగం, అంటే వాళ్ళ టాలెంట్ నైపుణ్యం పెరుగుతూ ఉంటుంది. ఈ ధనుసు రాశి వారికి మరి భాగ్య రాజ్యాధిపతి యోగం అన్నమాట. 9, 10 స్థానాధిపతులు జన్మజాతకంలో కలిసి ఉన్నప్పుడు అది జీవితాంతం దాని ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అది గోచారరీత్యా ఈ కలయిక ఎప్పుడు కూడా మీకు జీవితంలో గొప్ప మార్పుని, అభివృద్ధిని రావడం జరుగుతుంటుంది. అంటే సాధారణంగా ఈ యోగం 2 నెలలకి 3 నెలలకి ఏర్పడుతుంటుంది. అయితే మేషరాశిలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగానికి, సింహరాశిలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగానికి, అలాగే కన్యారాశిలో ఏర్పడిన దానికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఏదైనా మీ జీవితంలో ఈ బుధాదిత్య యోగం ఏర్పడినప్పుడల్లా ఏదో ఒక అభివృద్ధి, ఆదాయంలో పెరుగుదల ఇవన్నీ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఇది ఒక మంచి మార్పుకి కారణమవుతుంది. ఇక ప్రధానంగా శుక్రుడు 6వ స్థాన సంచారం జరుగుతుంది. ఇది ఒక విధంగా స్త్రీలకి గొప్ప ఉద్యోగ అవకాశం రావడం కానీ, వారికి ఇల్లాస్తో, అత్తవారితో, దగ్గర బంధువులతో ఉన్నటువంటి విరోధాలు చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అయితే మగవారికి మాత్రం అధికారంలో ఉన్నటువంటి ఒక స్త్రీ వలన ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఇంతకాలం మిమ్మల్ని ఆశ్రయించి, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి, మీకు పరిచయం ఉన్నటువంటి ఒక స్త్రీ ఈ సమయంలో వారి యొక్క హోదా పెరగడం వల్ల మిమ్మల్ని తిరస్కరించవచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. బట్ ఏదైనా ఒక స్త్రీ మూలకంగా మీరు అన్యాయాన్ని ఎదుర్కోబోతున్నారు. అలాగే కొంత మనస్తాపానికి కూడా ఈ సమయంలో గురయ్యే అవకాశం ఉంది. సో మొత్తం మీద స్త్రీలతో విరోధానికి పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎంతసేపు వాళ్ళతో రాజీ మార్గంలోనే వెళ్ళాలి తప్ప ఏమాత్రం వారితో వ్యతిరేకంగా మీరు ప్రవర్తించినా, వారికి ఇబ్బంది పెట్టినా, కష్టాన్ని పెట్టించినా, ఈవెన్ మీ వైఫ్కి కూడా ఇటువంటి ఇబ్బంది పెట్టడం వలన మీరు ఆర్థిక పరంగా నష్టపోవడం కానీ, వ్యక్తిగతంగా ఇబ్బంది పడటం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే మీ జాతకంలో ఈ శుక్రుడు షష్ఠ లాభాధిపతి అవుతున్నాడు. అంటే 6 కష్టాలు ఇస్తూనే మళ్ళీ లాభాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల మీ జీవితంలో ఎప్పుడైనా మీరు స్త్రీలకు ఇబ్బంది పెడితే, ఈవెన్ మీ కుమార్తె అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది పెట్టినా వారు కష్టపడినప్పుడు ఖచ్చితంగా మీ జీవితంలో ఒక ఫెయిల్యూర్ కానీ, ఒక ఇబ్బంది కానీ, ఏదో ఒక సమస్య ఎదుర్కోవడం జరుగుతుంటుంది. కాబట్టి మీరు స్త్రీలను ఎంత గౌరవించి, ఎంత ఆదరిస్తే మీ జీవితంలో ఇంప్రూవ్మెంట్ అంత అభియోగంగా ఉండే అవకాశం ఉంది. ఇది ధనుసు రాశి వారికి ప్రత్యేకంగా ఒక చిన్న సక్సెస్ సీక్రెట్ అన్నమాట. స్త్రీల వల్ల ఉపయోగం పొందుతారు. అలాగే సూర్య భగవాన్ని పూజించుకోవడం, ఈ 2 జీవితంలో చేసుకుంటే జీవితంలో మీకు సక్సెస్ అన్నది ఎల్లవేళ్ళ మీ వెంట నడుస్తూ ఉంటాం. ఇక ప్రధానంగా ఇప్పుడు 4థ స్థానంలో ఏర్పడినటువంటి కుజుడు, శని, వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 4థ స్థానంలో ఈ మే 11వ తారీఖు వరకు సంచరించడం జరుగుతుంది.
చాలా కాలంగా మీరు స్థిరాస్తి అమ్మాలనుకున్న వంటి మీ ఆలోచన నెరవేరుతుంది. ఇమీడియట్గా మీ దగ్గర ఉన్నటువంటి అంటే మీరు ఏది అమ్మాలనుకుంటే అది స్థిరాస్తి అవ్వచ్చు, వాహనం అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, అది ఖచ్చితంగా అమ్ముడుపోవడం జరుగుతుంది. బట్ అమ్మిన ధనంతో మీరు వేరొక చోట స్థిరాస్తి కొనే ప్రయత్నం అనేది చేయవలసి ఉంటుంది. లేనిచో ఈ ధనం అన్నది ఏమైందో మీకే అర్థం కాదు. సో అందువల్ల ఆ ప్రయత్నం చేయండి. అలాగే మీరు ప్లేస్ ఆఫ్ చేంజ్ కూడా ఈ సమయంలో రావడం జరుగుతుంది. మీరు మీ స్థాయిని బట్టి విద్యార్థులు అయితే వేరే దేశం వెళ్ళొచ్చు, ఉద్యోగస్తులు అయితే వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, ఇండిపెండెంట్ వాళ్ళైతే వేరొక ప్రాంతానికి మీ కార్యకలాపాలు విస్తరించడం జరుగుతుంది. బట్ ఏదైనప్పటికీ కూడా ఈ ధనుసు రాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు, దశమంలో చతుర్థంలో ఉన్నటువంటి శని రెండు కూడా ఈ ధనుసు రాశిని వీక్షించడం వల్ల ఎంత గొప్ప ప్రయత్నమైనా మీరు తలుచుకొని ఇది కార్యం చెయ్యాలంటే మాత్రం 100కి 100 పాళ్ళు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ గోచార ఫలితాలు కేవలం మనం చంద్రుడు ఉన్న రాశిని బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇవి కొన్ని సందర్భాల్లో మీకు సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. అయితే వ్యక్తిగత జాతకం అన్నది చాలా ఇంపార్టెంటు. అలాగే ప్రస్తుతం మీకు జరుగుతున్నటువంటి దశ అంటే మీరు పుట్టిన జన్మ నక్షత్రం బట్టి ఒక దశ నడుస్తుంటుంది. ఎప్పుడూ కూడా ఈ జాతకంలో ఉన్నటువంటి మీరు పుట్టినప్పుడు జన్మ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి, జరుగుతున్నటువంటి దశ, ఇవి ఇంపార్టెంట్గా మీకు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అయితే ఈ గోచారం అన్నది ఏంటంటే మీ జాతకంలో ఉన్న మంచి ఫలితాన్ని కానీ శుభ ఫలితాన్ని కానీ ఈ గ్రహాలు ఆ టైంని కొంతవరకు ఇండికేట్ చేసి ఆ సంఘటన జరగడానికి ఉపయోగపడుతుంటాయి. అందువల్ల మీరు పూర్తిగా ఈ గోచారాన్ని బేస్ చేసుకుని మీరు పెద్దగా సంతోషపడక్కర్లేదు, అలాగే నిరాశపడక్కర్లేదు. అందుకని ఏదైనా జాతకంలో ప్రధాన సమస్య ఉన్నప్పుడు కొన్ని పనులు జరగటం లేదు, ముఖ్యంగా వివాహం, ఉద్యోగం ఇటువంటివి వచ్చినప్పుడు మీ జన్మ జాతకాన్ని పరిశీలించుకొని తగు విధంగా పరిహారం చేసుకుంటేనే మీకు ఆ ఫలితం అన్నది దక్కడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కలియుగంలో ఈ పరిహారం అన్నది ఎవరికి వాళ్ళు స్వయంగా చేసుకోవడం వల్ల మాత్రమే ప్రభావం చూపుతుంది తప్ప మీ తరపున మీ తల్లిదండ్రులు ఇంకోలో చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అయితే ప్రధానంగా మీ జన్మ జాతకంలో అవ్వచ్చు, ప్రస్తుతం గోచారరీత్యా పాపగ్రహ ప్రభావం ఉంది. అంటే జన్మరాశిలో పాపగ్రహం లేదంటే పాపగ్రహ దృష్టి ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం మీరు అంటే డొనేషను, అది గ్రహాన్ని బట్టి మీరు ఆ దానం చేయవలసి ఉంటుంది. లేదా గోవుకి ఏమైనా డొనేషన్ చేయడం కానీ గోవుకి ఆహారం పెట్టడం వల్ల ఈ పాపగ్రహాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే పాపగ్రహాలు అంటే మనకి రాహు, కేతువు, కుజుడు, శని, ఇవి సాధారణంగా పాపగ్రహాలు కాబట్టి వాటికి ఎంతసేపు కూడా మీరు డొనేషన్స్ ద్వారా సేవ చేయడం ద్వారా మీరు దాని నుంచి మంచి ఫలితం పొందొచ్చు. అయితే శుభగ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయంటే కొన్ని సందర్భాల్లో శుభగ్రహాలు కూడా ఇబ్బంది పెడతాయి కొన్ని లగ్నాల వారికి. అప్పుడు ఆ శుభగ్రహాలకి ఏం చేయాలంటే మీరు ఆ దైవానికి ఏ గ్రహం అయితే ఇబ్బంది పెడుతుందో ఆ గ్రహం యొక్క దైవానికి మీరు పూజా కార్యక్రమాలు దేవాలయంకి వెళ్ళడం వల్ల పరిష్కారం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఏంటంటే శుక్రగ్రహం వల్ల ఇబ్బంది కలుగుతుంది, లక్ష్మీ అమ్మవారినో దుర్గా అమ్మవారినో ఆరాధించుకోవచ్చు. బుధగ్రహం వల్ల ఇబ్బంది పడుతుంది, వినాయకుడిని కానీ వెంకటేశ్వర స్వామి కానీ పూజించుకోవచ్చు, విష్ణుమూర్తిని పూజించుకోవచ్చు. గురుగ్రహం వల్ల ఇబ్బంది కలుగుతుంది, దత్తాత్రేయుని పూజించుకోవచ్చు, శివుణ్ణి పూజించుకోవచ్చు, దక్షిణామూర్తిని ఆరాధించవచ్చు. ఈ విధంగా శుభగ్రహాలు మాత్రం దైవ దర్శనం, దైవారాధన, ఈ ఉపవాసాల వల్ల కంప్లీట్గా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఈ పాపగ్రహాలకి ఏంటంటే గోసేవ వల్ల, డొనేషన్ చేయడం వల్ల, మీ పెద్దవాళ్ళకి సేవ చేయడం వల్ల, శనిగ్రహం ఇబ్బంది పెడుతున్నాడు, మీ తాతగారికో లేదంటే మీ తండ్రి గారు వృద్ధులైంటే వారికో సేవ చేయడం వల్ల అది కంప్లీట్గా మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంటుంది. అలాగే చంద్రుడు ఇబ్బంది పడుతున్నాడు, మదర్కి సేవ చేయడం, అమ్మమ్మ గారికి సేవ చేయడం, స్త్రీలకు సేవ చేయడం, ఈ విధంగా సేవ చేయడం వల్ల కూడా ఈ పాపగ్రహాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ కొరకు మీరు చేసుకుంటేనే ఈ ఫలితం దక్కుతుంది తప్ప మీ కొరకు ఇది డబ్బు ఖర్చు పెట్టి ఎవరితో జపాలు చేయించాం, పూజలు చేయించాం, హోమాలు చేయించాం, మీరు ఎక్కడో అమెరికాలో ఉంటాడు, ఇక్కడ ఇండియాలో ఏదో ఏం చేస్తే మీకు ఏమొస్తుంది, మనీ వేస్ట్ తప్ప. దానివల్ల మీరు జ్యోతిష్ శాస్త్రాన్ని మొత్తం నిందించడం, జ్యోతిష్కులను విమర్శించడం, ఇవన్నీ పక్కన పెట్టి వ్యక్తిగతంగా చిన్న ప్రయత్నమైన కేవలం చీమలకి కొద్దిగా పంచదార వేయడం వల్ల కూడా అనేక రకాల ఇబ్బందుల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీ జన్మజాతకాన్ని చూపించుకోండి, మీ పరిహారాన్ని మీరే చేసుకోండి. ఎవడికి ఆకలిస్తే వాడు భోజనం చేయాలి తప్ప ఎవడు భోజనం చేస్తే మీ ఆకలి అట్టు తీరుతుంది ఈ కలియుగంలో. జై సాయిరాం.